మాట్లాడదాం, ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం. అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, వాస్తవాలు మాత్రమే మాట్లాడతా. భాష అంటే ఇక తప్పదు, మంచి మంచిగా మాట్లాడాలి. ఈ బీజేపీ లాంటి మూర్ఖులకి మెల్లగా చెప్తే అర్థం కాదు, వాళ్ళ భాషలనే వాళ్ళకి అర్థం చెప్పాలి. ఓకే, తప్పదు, దర్ ఇస్ నో షార్ట్ కట్. సాయి చీమల కరెక్ట్గా చెప్పినావు, థ్యాంక్ యూ బ్రదర్. సో నేను లేనప్పుడు, నేను లైవ్లో లేనప్పుడు కానీ నేను ఏదైనా పోస్ట్ పెడితే ఇష్టం ఉన్నట్టు ఈ ఇప్పుడు జన సైనికులు ఒకరు తయారయ్యారు, లేదంటే ఈ బీజేపీ ఆర్ఎస్ ఉండకూడదు అడ్డమైన కామెంట్లు పెడతారు, బూతులే పెడతారు, లేదు అంటే ఇక మెసేజ్లు పెడతారు. అరే ఇప్పుడు పెట్టనరా, అదే నీ ఓడో, నీ ముఖమేందో, మీ అయ్యో పెట్టిన ముఖమేందో, నీ కథ ఏందో చూస్తారు, నీ యొక్క నాలెడ్జ్ ఏందో చూస్తారు, నీకు ఎంత అవగాహన ఉందో చూస్తారు, నువ్వు దేశద్రోహివా, హిందూ ద్రోహివా, మంచి ద్రోహివా ప్రజలకు తెలుస్తారు. పెట్టి ఇప్పుడు కామెంట్స్ అవుతా పిచ్చి ముండా కొడుకు. ఎవ్వడు ప్రశ్నిస్తే వాడిని తిట్టుడేనా? గుణపూడి జోషి అన్న నమస్తే, మీరు చెప్పేది కరెక్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఓకే, అంటే ఎవ్వడు మాట్లాడొద్దా? నువ్వెందుకు మాట్లాడినావు మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు? 60 ఏళ్ల కింద చనిపోయినటువంటి నెహ్రూ గారి మీద, ఆయన యొక్క స్వతంత్ర భారత నిర్మాత అయినటువంటి ఆయన ముందు చూపుతోటి ప్రణాళిక, మనతో పాటు స్వతంత్రం వచ్చిన దేశాలు ఇప్పటికీ చూడండి. ఓకే, అది పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు. లేదు, బ్రిటిష్ వాడు పరిపాలించి ఇంచుమించు మనకిచ్చినప్పుడు స్వతంత్రం ఇచ్చినటువంటి సమయంలోనే 60 యొక్క కామన్వెల్త్ దేశాలకి స్వతంత్రం ఇచ్చిండు కదా బ్రిటిష్ వాడు. ఇప్పటికీ ఆ దేశాలు చూడండి, భారతదేశం చూడండి, మనము 1000 రెట్లు వాళ్ళకి ఆ దేశాల కంటే మంచుకున్నాం. ఎందుకున్నాం? మోడీ ప్రధాని ఏంటి, మనం ఎట్లుంటాం ఇప్పటికే చాలా, ఈ 10 ఏళ్లలో చాలా వెనుక తీసుకుపోయిండు. సో ఎందుకంటే నెహ్రూ గారు అంత ముందు చూపుతోటి సోవియట్ యూనియన్లో వాళ్ళు చేస్తున్న, స్టాలిన్ గారు చేస్తున్న పంచవర్ష ప్రణాళికల్ని అనే కాన్సెప్ట్ని ఇక్కడ అమలు చేసి భారతదేశం ఏ రంగంలో బలహీనంగా ఉందో ఆలోచించి వాటన్నిటికి ఫండింగ్ కేటాయించి మేధావులతో సలహాలు తీసుకొని అట్లా పునాదులు వేస్తే ఇవాళ ఈ స్థాయికి ఉన్నాం. అట్లాంటి మహనీయుని పట్టుకొని పొద్దుగా లేస్తే ఆయనను యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేయడము, ఫోటోలు ఎడిట్ చేసి, ఇప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు ఎంతో మందితోటి ఫోటోలు దిగితే ఇప్పుడు మోడీ దిగుతలేడు. ఇప్పుడు ఇటలీ ప్రధాని పెట్టేసి నీకు అంటగట్టగలమా? సో అట్లాంటిది నెహ్రూ గారిని అనేక రకాలుగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? భారత ప్రధాని పట్టుకొని ఆయనకి ఎంత పబ్లిక్ క్రేజ్ ఉంది, భారతదేశంలో ఎంత ఉండే, విదేశాల్లో ఎంత ఉంది, ఇప్పటికీ ఉంది. ఐక్యరాజ్య సమితిని స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది నెహ్రూ గారు. కాశ్మీర్ ఏం తెలుసు కాశ్మీర్ చరిత్ర మీకు? కాశ్మీర్ అనేది ఇలా భారతదేశంలో ఉంది అంటే ప్రధాన కారణం నెహ్రూ గారు. మీకు ఏమి తెలియదు కాశ్మీర్ చరిత్ర గురించి. అరే 2/3 భూమి మాత్రమే బ్రిటిష్ వాడు పరిపాలించిండు, 1/3 భూమి మన రాజుల ఆధీనంలో ఉండే, 365 సంస్థానాలు ఉండే, అవి ఒక 365 ఇండిపెండెంట్ దేశాలతో సమానం. బ్రిటిష్ వాడు పెట్టిన చట్ట రూల్స్ ప్రకారం వాడు భారతదేశంలో అయినా కలవచ్చు, ఆ యొక్క 365 సంస్థానాలు పాకిస్తాన్ తోటైనా కలవచ్చు, లేదు అంటే స్వతంత్రంగా ఉండొచ్చు అని చెప్పాడు. చెప్తే మన భారత ప్రభుత్వము అట్లనే పాకిస్తాన్ ప్రభుత్వము వాళ్ళ శతవిధాల ప్రయత్నం చేసి వాళ్ళ పక్కకున్న రాజ్యాలని పాకిస్తాన్ కొన్ని కలుపుకుంది ఆ రాజుల ఇష్టంతో. అట్లనే భారతదేశం మెజారిటీ కలుపుకుంది, కానీ ఒక 3-4 ఇబ్బంది పెట్టారు, వాళ్ళు స్వతంత్రంగా ఉంటామని ప్రయత్నం చేశారు. అర్థమైందా? సో జునాగఢ్, తర్వాత కాశ్మీరు, ఇక్కడ హైదరాబాదు, సో ఈ 3 మనకి ఇబ్బంది పెట్టినాయి. సో పెడితే అప్పుడేమన్నారు, ప్లేబిసైట్ అంటే రెఫరెండం తీసుకోండి, అక్కడ మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అది కానీ అన్నారు. అన్నప్పుడు జునాగఢ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి గుజరాత్లో పాట అయింది. సో అక్కడ ప్లెబిసైట్ అంటే రెఫరెండం పెడితే అక్కడ ప్రజలు, రాజు ముస్లిం అయిండు, అతను పాకిస్తాన్తో కలవాలని ప్రయత్నం చేస్తే అక్కడ ప్రజలు మెజారిటీ హిందువులు ఉన్నారు. సో వాళ్ళు మేము భారతదేశంతో ఉంటాము అంటే భారతదేశంలో కలపడం జరిగింది. సో ఒక ప్రాంతాన్ని కలపడానికి ఒక విధానం ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలకు అదే వర్తిస్తుంది కదా. సో అన్నప్పుడు మరి హైదరాబాద్లో కూడా అదే రెఫరెండం పెడతాము, కాశ్మీర్లో కూడా అదే రెఫరెండం పెడతాము అంటే కాశ్మీర్లో ఏమైంది, హిందూ రాజు ఉన్నాడు, మెజారిటీ ప్రజలు ముస్లిమ్స్ ఉన్నారు. అర్థమైందా? హైదరాబాద్లో రాజు ముస్లిం ఉన్నాడు, మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు అంటే అర్థమైంది. ఇక్కడ హైదరాబాద్ ఇంకోటి ఏంటంటే అది మధ్యలో ఉంది భారతదేశంలో. కాబట్టి మనం ఏం చేసినాం, ఆయన ఎప్పుడైతే బ్రిటిష్ వాడు భారతదేశంలోకి వెళ్ళిపోయిండో అప్పుడు ఈ పరిపాలన అనేది ఈ యొక్క నిజాం రాజు నుంచి కంట్రోల్ పోయి ఇప్పుడుంటున్న ఎంఐఎంకి ఆ యొక్క కాసిం రాజు అంటే ఆయన ఈ యొక్క ముందుండే. సో ఆయన ఈ ఎంఐఎంని లీడ్ చేస్తుండే.
సో ఆయన ఈ యొక్క ఈ ఒక ముస్లిం ఇదే అట్లనే ఇండిపెండెంట్గా ఉండాలంటే ఉండకపోతే అట్లీస్ట్ పాకిస్తాన్లో కలవాలని ప్రయత్నం చేసిండు. చేస్తే మనం భారత ప్రభుత్వము యొక్క మన నెహ్రూ గారు అటే పటేల్ గారు అట్లనే ఆ యొక్క హోంశాఖ కార్యదర్శి గారు సో కలిసి యొక్క అప్పుడు యొక్క ఇది ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ రూల్స్ ఉన్నాయని చెప్పి పోలీస్ చర్య ద్వారా మనం హైదరాబాద్ని బలవంతంగా కలుపుకోవడం జరిగింది. అర్థమైందా? సో తర్వాత ఏంది, ఇక కాశ్మీర్ రాజు ఆయన కూడా ఇండిపెండెంట్గా ఉండాలని రాజా హరిసింగ్ గారు ప్రయత్నం చేశారు. చేస్తే ఇవన్నిటి కూడా ఈ 365 కలుపుకున్నాం కదా, వాళ్ళందరూ పెట్టిన కండిషన్స్ ఒప్పుకుంటేనే కలిసిర్రు వాళ్ళు. అర్థమైందా? ఉట్టినే కలవలే. ఇందిరాగాంధీ గారు ఈ రాజులకు ఇచ్చేటువంటి భరణం అంటే పెన్షన్లన్నీ రద్దు చేసింది, దానికి ఒక చట్టం తెచ్చింది. అందుకని ఈ రాజ కుటుంబాలని పగబెట్టి ఆమెను దింపాలని శతవిధాల ప్రయత్నం చేసినాయి. అర్థమైందా? సో కాబట్టి వీళ్ళందరికీ వాళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకుంటేనే కలిసిరు, వాళ్ళు ఉట్టిన కలవలే. ఏది 362 సంస్థానాలు. సో కాశ్మీర్ ఒక్కటి మిగిలింది. కాశ్మీర్ ఆయన ఇండిపెండెంట్ ఉండాలని హైదరాబాద్లో నిజాం గారు ఎట్లా చేసిర్రో ఆయన యొక్క కాశ్మీర్ రాజు కూడా అట్లే ప్రయత్నం చేసిండు రాజా హరిసింగ్ గారు. చేస్తే ఏమైంది, ఆడు పాకిస్తాన్ వాడు ఆక్యుపై చేసే ప్రయత్నం చేసిండు, అది బార్డర్ కాబట్టి. ఓకే, ఆర్మీని పంపి. సో ఆ రాజుకున్నటువంటి ఆర్మీ సరిపోతలేదు, ఆ అత్యాధునిక ఆయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, ఆ రాజా హరిసింగ్ దగ్గర లేవు. ఆయన కొట్లాడే శక్తి లేక ఏం చేసిండు, నెహ్రూ గారిని వచ్చి కలిసిండు. అయ్యా నువ్వు మాకు సాయం చేయంటే నెహ్రూ గారు కండిషన్ పెట్టిండు. ఏమని, నువ్వు భారతదేశం కలుపుతాను ఒప్పుకుంటేనే నీకు సాయం చేస్తా. ఒప్పుకున్నాడు. కాకపోతే ఆయన కొన్ని కండిషన్స్ పెట్టిండు. కలుపుతా కానీ నేను ఎట్లయితే ఇండిపెండెంట్గా ఉన్నానో ఆ స్వతంత్రతని నాకు పూర్తిగా కోల్పోవాలని లేదు. కాబట్టి ఆర్టికల్ 370 ప్రకారం ఇక్కడ భూమి కొనుక్కోవడము ఇట్లాంటివి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిండు ఆయన. సో వీటికి ఒప్పుకోకపోతే ఆయన భారతదేశంలో కలిపేవాడే కాదు, అప్పుడు పాకిస్తాన్ మొత్తం ఆక్యుపై చేసుకుంటాడు. మళ్ళీ అట్లనే ఆ బ్రిటిష్ వాడు పెట్టిన రూల్ ప్రకారం ఇక్కడ ప్లెబిసైట్ రెఫరెండం పెట్టమంటే జునాగఢ్లో పెట్టినట్టు ఇక్కడ కూడా పెట్టుంటే పాకిస్తాన్ ఈ కాశ్మీర్ వెళ్ళిపోయేది పాకిస్తాన్కి. కావాలని నెహ్రూ గారు రెఫరెండం పెట్టలేదు. అర్థమైనా? కావాలని ఆ ఆర్టికల్ 370 ఒప్పుకున్నాడు. లేకపోతే పాకిస్తాన్ ఇవ్వాలి, కాశ్మీర్ ఇవ్వాలి ఉండే ఆ మాత్రం కూడా ఉండేది కాదు. ఆల్రెడీ కొంత ఇప్పుడు పిఓకే అంటున్నది ఆక్యుపై చేసిర్రు, మిగిలింది ఆక్యుపై చేయడం 2 నిమిషాల పని. నెహ్రూ గారు ఇంటర్వ్యూ కాకపోతే మొత్తం పోతుండే. సో అట్లాంటి మహనీయుని పట్టుకొని ఆర్టికల్ 370 పెట్టిండు. ఎందుకు పెట్టిండు? అన్నిటికి పెట్టి ఆర్టికల్ 370 దానికి ఒకదానికి పెట్టలే, మిగిలిన 365 వాటికి కూడా పెట్టిండు. అర్థమైందా? తర్వాత ఇందిరాగాంధీ గారు మిగతా అన్ని రద్దు చేసిర్రు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో, అది ఐక్యరాజ్య సమితిలో ఇంకా కాన్ఫ్లిక్ట్ ఉండి ఇంటర్నేషనల్ ఉంది కాబట్టి మనం ఇష్టమైనట్టు చేయడానికి ఇబ్బంది అయింది. సో అట్లాంటిది దాని చరిత్ర తెలియకుండా ఏం తెలియకుండా ఎవరి మీద పడితే వాళ్ళు ఒక అనా పైసా ఒక విషయ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా వాస్తవాలు తెలుసుకోవాలని ఇంగిత జ్ఞానం లేకుండా ఏది పడుతుంది మాట్లాడతామంటే సిగ్గుశరం ఉండాలి. ఆలోచించండి మిత్రులారా. రమేష్ చెవుల జై భీమ్ రా బ్రదర్. అంటే వాళ్ళు ఎట్లా తయారైందంటే హిందువుల సంపదను దోచుకోవాలి కానీ యొక్క హిందుత్వం పేరు మీద, కానీ హిందువులు ఎవరు ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఆ 2% 5% ఉన్న ముస్లిమ్స్ను క్రిస్టియన్ బూచి చూపెట్టాలి. వెరీ అన్ఫార్చునేట్. హిందువులే మిమ్మల్ని పొట్టుబడుతూ అంటారు, అది దూరం లేదు. ఇలా నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్నా చేస్తున్న వాళ్ళు హిందువులే. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రశ్నిస్తున్న వాళ్ళు హిందువులే.